తైత్తిరీయోపనిషత్తు తెలిపిన దివ్య విద్య ఇదిగో. అన్నమయ ప్రాణమయ మనోమయ కోశముల వైభవమిదిగో. విజ్ఞానమయ ఆనందమయమని 5 కవచముల మార్గమిదిగో. ఆత్మజ్ఞానపు మార్గము చూపు అంతరంగపు వెలుగు ఇదిగో. ఆహారముతో నిర్మితమైనది స్థూలమైన ఈ దేహము. అన్నమయమని పిలిచే కోశము ప్రథమ కవచమై వెలుగును. పుట్టుక పెరుగుట క్షీణించుతలే శరీర ధర్మము గ్రహించుము. మట్టిలోన ఉత్పన్నమై మళ్ళీ మట్టిలోనే కలియును. దేహము లోపల ప్రాణశక్తి అయి ప్రవహించును ఈ కవచము. ప్రాణమయమని పిలిచే కోశము చైతన్యమునకు మూలము. పంచ ప్రాణముల శ్వాసలతోడ దేహమునంత నడుపును. ఆకలి దప్పుల అనుభూతులను ప్రాణశక్తియే ఇచ్చును. కోరికలు ఆలోచనల నిలయమై ఉన్నది మనోమయ కోశము. ఇంద్రియములను శాసించుచును అంతరంగమున ఉండును. మంచి చెడుల భావనలన్నీ మనస్సునందే కలుగును. సుఖము దుఃఖము అనుభవించుచు సంకల్పములు చేయును. విచక్షణ ప్రతిభను కలిగించును విజ్ఞానమయ కోశము. బుద్ధి రూపమున నిశ్చయించుచు నడిపించును ఈ కవచము. సత్యము విడదీయుచును సరైన మార్గము చూపును. నేననే అహంకార భావము బుద్ధినందే దాగును. అత్యంత సూక్ష్మపు పొరగా వెలిగే ఆనందమయ కోశము. గాఢ నిద్రలో అనుభవమయ్యే ప్రశాంతతల నిలయము. సత్వగుణముతో నిండి ఉండి ఆనందమును ఇచ్చును. ఆత్మకాంతికి ప్రతిబింబముగా నిలిచి ఉండును సదా ఇది. 5 కవచములు ఆత్మను కప్పే పొరలుగా ఉపనిషత్తు చెప్పును. ఒక్కొక్క పొరను దాటుకు వెళ్ళిన పరమాత్మయే దక్కును. దేహము మనస్సులను దాటినప్పుడే ఆత్మదర్శనమగును. పంచకోశముల దాటిన జీవుడు బ్రహ్మజ్ఞానిగా మారును. అన్నమయముతో దేహ దృఢత్వము సాధించగలము. ప్రాణమయముతో ఆరోగ్యమును పొంది జీవించగలము. మరోమయముతో శాంతిని పొంది మనస్సును గెలవగలము. విజ్ఞానముతో సత్యము తెలుసుకొని ముందుకు సాగగలము.
ఐక్యతయే తైత్తిరీయ సారము. సాధన చేసి కవచము దాటి ఆత్మజ్ఞానము పొందుము. సచ్చిదానంద ఫల బ్రహ్మమునై నిత్యము నీవు వెలుగుము. దేహభావమును దాటించుటకు ఉపనిషత్తు ఈ దారి చూపెను. జీవుడు తానే బ్రహ్మమని నిరూపించుటకు తెలిపేను. అంతర్ముఖులై సాధన చేస్తే అంతరాత్మ దక్కును. జ్ఞాన మార్గమున పయనించినచో ముక్తి మార్గము లభించును. ప్రాణాయామము ధ్యానము తోడ పంచకోశముల శుద్ధియగున్. సద్విచారము సత్వగుణముతో బుద్ధి జ్ఞానము వికసించున్. పంచభూతముల నిర్మితమైన కవచములను గుర్తించుము. కవచములన్నిటి సాక్షిగా ఉన్న ఆత్మరూపుడవు నీవేలే. గురువు చూపిన మార్గమునందు ప్రయాణమంత చేయుము. పంచకోశములలో పలదాగిన పరమాత్మను కొలువుము. జనన మరణముల చక్రము దాటి మోక్ష స్థితిని అందుము. తైత్తిరీయోపనిషత్తుపదేశముని అనుక్షణం స్మరించుము.